పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. యాక్చువల్గా తమిళ దానికన్నా తెలుగు బాగా వచ్చింది అనేసరికి చాలా ఆనందంగా అనిపించింది. ఇది సినిమా బయటకు రావడానికి చాలా కష్టపడ్డాను. చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి మధ్యలో, అన్నీ ఒకటి చిక్కుముళ్ళు అన్నీ ఇప్పుకుంటూ మొత్తానికి ఇప్పుడు తెలుగులో రిలీజ్ చేసి థియేటర్లో ప్రేక్షకులు పక్కన చూస్తుంటే చాలా ఆనందంగా అనిపించిందండి. అప్పుడు తమిళ్లో మేము చూసినప్పుడు థియేటర్లో ఎంత ఆనందించారో దానికన్నా ఎక్కువ ప్రేక్షకులు మా పక్కన కూర్చున్న వాళ్ళు, ముందు కూర్చున్న వాళ్ళు కానీ వెనక్కి కూర్చున్న వాళ్ళు చాలా ఆనందంగా రెస్పాన్స్ చూసేసి చాలా ఆనందంగా అనిపించిందండి. ఇప్పటివరకు పడ్డ కష్టం అంతా ఒక్కసారి ఉంటే ఎట్లా పోతుందో అట్లా దూరిపించి మాదిరిపోయిందండి. చాలా థ్యాంక్స్ ఫర్ యువర్ మీడియా అండ్ ఆడియన్స్. మేడం, ప్రొడ్యూసర్ గా మీకు ఎలా అనిపించింది తెలుగులో చూస్తున్నప్పుడు? చాలా సంతోషంగా, చాలా రోజుల తర్వాత, చాలా రేటింగ్ తర్వాత బయటకు వచ్చింది. చాలా హ్యాపీ. పప్పా మూవీ చూడడం అయితే జరిగింది భయ్య, చాలా బాగా నచ్చింది. నిజంగా ఆల్రెడీ తమిళ్లో చూసిన వాళ్ళు కూడా తెలుగులో మళ్ళీ చూస్తారన్నమాట. తెలుగులో ఇంకా ఎక్కువ కనెక్ట్ అయిపోయింది, ఎందుకంటే మన తెలుగులో సెంటిమెంట్ అంటే మామూలుగా ఉండదు. నిజంగా ఈ సినిమాలో లవ్ స్టోరీ భయ్య, ఏంటి లవ్ స్టోరీ ఎలా ఉందంటే మామూలుగా క్రేజీగా ఉంది. అలాగే నిజంగా ఒక పనికి మళ్ళీ వాడు లవ్ చేస్తే ఆ తర్వాత జరిగే సిచ్యువేషన్ ఎలా ఉంటుంది. కానీ ఈ సినిమా చాలా మందికి అయితే నిజంగా చెప్తున్నా, సాఫ్ట్వేర్ వాళ్ళకైతే చాలా కనెక్ట్ అయిపోతుంది. ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్ తగ్గట్టుంది. అలాగే సినిమా ఒక మాట చెప్పుకోవాలంటే ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ వేరే లెవెల్. ఇప్పుడే పప్పా మూవీ చూసాను, చాలా అంటే చాలా బాగుంది. ఎక్కేసిందన్న అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అసలు ఎలాంటి ఫీల్ లేకుండా ఒక నెక్స్ట్ లెవెల్ ఫీల్ గుడ్ అని చెప్పుకోవచ్చు, ఎమోషనల్ రైడ్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ లెవెల్ అనిపించింది నాకైతే లవ్ స్టోరీ అన్న. నిజంగా ఒక తండ్రిగా చాలా ఫీల్ అయ్యింది సినిమాలో. అయితే బాబు యాక్టింగ్ అయితే అదిరిపోయిందండి. ఇక డైరెక్టర్ గణేష్ గారు, అలాగే హీరో రాజు, హీరోయిన్ దాస్, సూపర్ యాక్టింగ్ అండి. నిజంగా సాఫ్ట్వేర్ ఉద్యోగులకి బాగా కనెక్ట్ అవుద్ది. ఇప్పుడున్న యూత్ కి అంటే ఎన్నో సినిమాలు మన చిత్రం మన సినిమా చాలా చూసి వచ్చాం. దేనికి కూడా భిన్నంగా కూడా చాలా కొత్తదనంతో చాలా ఫీలింగ్. నిజంగా ఒక ఫ్యామిలీ సబ్జెక్ట్స్ వస్తే నిజంగా ఇంత బాగుంటుందా, ఆగి ఇలాంటి సినిమాస్ వస్తే విడిపోయిన కూడా కలుసుకుంటారు ఈ సినిమా వల్ల. నిజంగా చెప్పాలంటే ఈ సినిమా స్టార్ట్ అయినప్పుడు చాలా క్యాజువల్ ఉంది, నార్మల్ ఉంది. కానీ థియేటర్ కూర్చున్నప్పుడు మినిట్ బై మినిట్ క్లైమాక్స్ వచ్చేటప్పటికి నిజంగానే ఎందుకు ఇచ్చానంటే ఎమోషన్, రియల్లీ ఎమోషన్ మూవీ. యూజువల్లీ అందరూ రివ్యూ చెప్తారు, మీరు అలాగే చెప్తాను, దయచేసి చూడండి. ఈ సినిమాలో శంకరాభరణం సినిమాలో అంత ఏడ్చాను, ఈ సినిమాలో కూడా నా కళ్ళంట నీళ్ళు అలా కానీ చాలా చాలా ఎమోషనల్ మూవీ. ఎమోషనల్ చాలా సినిమాల్లో మదర్ సెంటిమెంట్ ఉంటుంది, ఫాదర్ సెంటిమెంట్ ఉంటుంది. ఇది ఒక లవ్ ఎమోషనల్ మూవీ. చాలా చాలా నచ్చేస్తుంది. థియేటర్ లో చూసే ప్రతి ఒక్కడికి అరే ఒక ఇది లవ్ స్టోరీనా, ఎమోషనల్ స్టోరీనా అనే ఒక చిన్న డైలమాలో ఉంటూనే ఏం చేస్తారు. దయచేసి మీరు థియేటర్ వచ్చి చూసి మీరు చెప్పండి. ప్రతి ఫ్యామిలీతో ఇలాంటి ఎమోషన్ క్రియేట్ అవుతుంది. అండ్ ఇప్పుడే పప్పా మూవీ చూసాము. సినిమా అయితే చాలా చాలా బాగుంది. ఇన్ని రోజులు చూసిన మూవీకి ఈ మూవీకి చాలా చాలా బాగా నచ్చింది. యంగ్ అండ్ యూత్ లవ్ స్టోరీ ఇదైతే చాలా బాగా కనెక్ట్ అవుతారు. అందరు ప్రతి ఒక్క యూత్ మాత్రం ఈ సినిమాకి బాగా కనెక్ట్ అయిపోతారు. చాలా బాగున్నాయి, ప్రతి ఒక్క సాంగ్ బాగుంది. కన్న తండ్రి వాళ్ళ పిల్లల కోసం ఎంత ఆరాటపడతాడో అని బాగా చూపించారు. ఇంకా లవ్ స్టోరీ కూడా చాలా బాగుంది. గణేష్ గారు, డైరెక్టర్ గణేష్ గారు కూడా సినిమా చాలా బాగా చేశారు. సినిమా చాలా బాగా నచ్చిందండి, ప్రతి ఒక్కరు చూడాలి. ఫన్ ఉంది, ఎమోషనల్ ఉంది, మంచి స్టోరీ ఉంది. సో ఖచ్చితంగా థియేటర్స్ కి రండి, చూడండి. రాజేష్ ఇక్కడ ఈ పాపా సినిమా జరిగింది. మా ఫ్రెండ్ ఏదో పిలిస్తే వచ్చాను, నేను చూస్తున్నాను సేపు. నేను చాలా ఎమోషనల్ కనెక్ట్ అయ్యే సినిమా. నాకైతే మ్యూజిక్ కానీ సినిమా స్టార్ట్ చేసే దగ్గర నుంచి ఎండ్ అయ్యేదాకా నేను ఆ సినిమా ప్రపంచంలో ఉంటాను. నిజంగా చాలా అంటే చాలా బాగుంది సినిమా, చూడదగ్గ సినిమా ఈ రోజుల్లో. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.